దీంట్లో ఇంకా నేను కొత్తిమీర వేయలేదు, ఇంకా ఏమి కారం కూడా వేయనండి. మనకి ఎంత బాగున్నాయో ఇలాగా గుడ్లు వచ్చుకొని దీంట్లో ఉడికితే బాగుంటుంది అనమాట. కొంతమందికి కనిపించాలంటే వారణాసి వంటిల్లు కనుమరుగైపోకూడదు కదా ఫ్రెండ్స్. ఈ వాసనకి మాట కూడా తడబడిపోతుంది, ఎప్పుడు తిందామని ఉంది. అల్లం వెల్లుల్లి వేయలేదండి, అల్లం వెల్లుల్లి లేకపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉందన్నమాట. ఎక్సలెంట్ గుడ్ల కూర మన ఇంట్లో ఈరోజు ఇదేనండి, గుడ్ల కూర. మీరు కూడా చూడండి, ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది తెలుసా. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఒక మంచి మసాలా కూర చేద్దాం అనుకుంటున్నానండి. అదే ఉల్లి మసాలా కూర అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మని మేము ఎప్పుడు చేయమని చెప్పి గొడవ పెడుతూ ఉండేవాళ్ళం అనమాట. ఆ కూర అందరికీ చాలా చాలా ఇష్టము. నాకు స్పెషల్లీ అది ఒక్కటే ఇష్టం అనమాట. ఇంకా మిగిలింది ఏది ఇష్టం ఉండదు దాంతో. అదేంటో మీకు చూపిస్తారండి. ఇదిగోండి, ఇదే బేబీ పొటాటో ఉల్లి కారం కూర చేసుకుందాము, ఉల్లి మసాలా కూర చేసుకుందాము. చాలా రుచిగా ఉంటుంది. మీకు ఇష్టమేనా? మేము సరదాగా చిన్నప్పుడు గుడ్ల కూర అనేవాళ్ళం అనమాట. అమ్మ గుడ్ల కూర చెయ్యమ్మా అని చెప్పి అంటూ ఉండేవాడు అనమాట. ఇలా చిన్న చిన్నవి తెచ్చుకుని చేసుకోవడం భలే సరదాగా ఉండేది. అమ్మ ఎప్పుడు మా కోసం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈరోజు ఈ గుడ్ల కూర చేసేసుకుందాం. వెజ్ గుడ్ల కర్రీ, వెజిటేరియన్ గుడ్ల కర్రీ. అయితే ఈ శుభ్రంగా కడిగేసేసుకుని నేను కుక్కర్లో పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను. ఉడికిన ఇవి అదే కొంచెం చల్లగా అయిన తర్వాత మూత తీసి ఆ పైన పొట్ట అంతా తీసేసుకుని పెట్టేసుకోవాలి. మీరు విడిగా కూడా ఉడికించుకోవచ్చు. విడిగా కూడా ఉడికించేసుకుని పైన పొట్టు తీసుకుని పెట్టుకోండి. అలాగే దీనికి ఉల్లి మసాలా కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు ఇలాగా అటు ఇటు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే పైన నల్లగా వస్తున్నాయి, ఉల్లిపాయలు బాగుండట్లేదు. పొట్టు తీసిన తర్వాత శుభ్రంగా కడిగేసేసుకుని పెట్టుకోండి. కొన్ని ఉల్లిపాయలు చాపర్లో వేసి పెట్టుకోండి. ఒక 2-3 ఉల్లిపాయలు చాపర్లో వేసుకోండి. మిగిలింది ఏం చేయాలో చూపిస్తాను, సరేనా? కళ్ళు మండుతున్నాయి, ఉల్లిపాయలు ఘాటు కదా. కొన్ని ముక్కలు చాపర్లో వేసుకుందాము. అంటే మీరు సన్నగా కట్ చేసుకునే మాట అయితే కనుక సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇది గ్రేవీ కోసం, ఇది కూరలో వేయడం కోసం. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి, మండుతుంది, కళ్ళు మండుతున్నాయి. ఇదిగోండి, ఈ ఉల్లిపాయ ముక్కలు కొన్ని ముక్కలు ఈ చాపర్లో వేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా పక్కన పెడదాం. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా మిగిలిన ముక్కలు ఇవి ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది ఉడికిందో లేదో చూద్దాం. అమ్మో, ఉడికిపోయిందండి. ఇది ఒకసారి కొంచెం నీళ్లు పోసేసి కడిగేద్దాము. చల్ల నీళ్ళు పోసేసి శుభ్రంగా కడిగేస్తే కొంచెం చల్లారుతాయి కదా. ఇదిగోండి, ఇది అనమాట నీళ్ళు. ఇది చల్లగా అయిన తర్వాత పైన పొట్టు తీసేసుకుని పక్కన పెడతాను. ఇప్పుడు ఏం చేద్దామంటేనండి, స్టవ్ వెలిగించుకుని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ప్యాన్ పెట్టుకున్నాం. ఈ ఒక్క టొమాటో కట్ చేసుకుని వేసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా, లైట్గా ఉంటుందిలేండి, మరీ ఎక్కువ కాదు. ఒక టొమాటో వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇట్లా చేద్దాం. కింద పడింది, దీన్ని కొంచెం కడిగేద్దాం. అయితే ఇది వేడయిందండి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్లో ఇప్పుడు చూడండి, కరెక్ట్గా చిన్న దాల్చిన చెక్క ముక్క అనమాట. చిన్న ముక్కలు 2 వేసుకున్నాను. ఒక్కటే ఇలాచి, ఒక 4 లవంగాలు, 1 2 3 4 అంటే 4 లవంగాలు. అవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, మీకు కారానికి తగినట్టుగా ఎంత కారం తింటారో చూసుకుని అన్ని ఎండుమిరపకాయలు శుభ్రంగా ఒకసారి కడిగేసుకోండి.
కడిగేసుకుని నేను పక్కన పెట్టుకున్నా. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మిరపకాయలు, ఈ ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు వేసేద్దాం. నాలుగు అంటే 4 జీడిపప్పులు, 1 2 3 4. అది కొంచెం సిల్కీగా కూడా బాగుంటుంది అనమాట. సిల్కీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఇలా కొంచెం వేసుకుందాం. దీనికి సరిపడా పసుపు కొంచెం, ఉప్పు సరిపడా. చాలు. ఉప్పు కావాలంటే తర్వాత చూసి వేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసేసి ఉడకనిద్దామండి. దీన్ని కొద్దిగా టొమాటో ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకుందాం. ఇదిగో చూడండి, ఇలాగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఆపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లగా అయిపోనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుని ప్యూరీలా చేసేసుకుని, అంటే మెత్తగా చేసేసుకుని పెట్టుకుందాము. స్టవ్ ఆపేస్తా. నేను ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటాను. అది ఫ్యాన్ దగ్గర పెట్టేసి వచ్చానండి. అది చల్లారేలోపు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇందులో చేసుకుందాం. ఇది ఆయిల్ మూకడే ఫ్రెండ్స్. మొన్న ఇది అరిసెలు చేశాను దీంతో. అరిసెలు చేసిన మూకడు అనమాట. ఆయిల్ అంతా తీసేసి పెట్టుకున్నాను. దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం దీనికి పెద్దగా పోపు ఏం లేదండి. వాయిస్ వినిపిస్తుందా? దీనివల్ల కొంచెం నాకు వాయిస్ సరిగా వినిపించట్లేదేమోను. సారీ అండి. నిన్న మొన్న పెట్టిన వీడియోకి వాయిస్ సరిగా లేదని చెప్పారు. సారీ, ఏమనుకోద్దే. ఎందుకంటే నా దగ్గర మైక్ కూడా లేదు. మైక్ కొన్నాను, ఆ మైక్ పాడైపోయింది. మళ్ళీ ఇప్పుడు మైక్ కొనుక్కోవాలి. మైక్ కొనుక్కోవాలంటే మీరందరూ లైక్ చేయాలి బాగా. లైక్ చేసి నా వీడియో చూస్తే యూట్యూబ్లో వచ్చే డబ్బులతోటి నేను మైక్ కొనుక్కుంటా. కొంచెం ఆయిల్ వేడైందండి. వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం పోపు పెద్దగా ఏం లేదని చెప్పాను కదా, కొంచెం ఆవాలు చిట్పట్లాడిన తర్వాత మనం జీలకర్ర వేద్దాం. ఒక మసాలా ఆకు, బిర్యానీ ఆకు. ఇది మళ్ళీ యథాస్థానంలో పెట్టేద్దాం. ఇది వేద్దాం. నెక్స్ట్ కొంచెం ఆవాలు వేగిద్దాం. ఆవాలు వేగిన తర్వాతే మిగిలిన వేయాలి. వేగినాయి, చిట్టపట్టలు ఆడుతున్నాయి. కొంచెం జీలకర్ర. అయితే నేను దీంట్లో కలోంజీ వేసుకుంటానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే దీన్ని స్కిప్ చేసేసుకోండి. నా దగ్గర కలోంజీ ఉంది, నేను వాడతాను కాబట్టి వేసుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఉల్లి తరిగి ఉంది కదండి, ఉల్లిపాయ ముక్కలు మనం సన్నగా తరుగుతుంది, దీంట్లో వేసుకున్నాం. చాలు. ఇది నేను వేరే దాంట్లో ఉపయోగించుకుంటాను. నేను కరివేపాకు మర్చిపోయా. కరివేపాకు ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఎక్కువ వాడతాను కాబట్టి కరివేపాకు కడిగి పెట్టుకుని కరివేపాకు వేసేసుకుంటాను. ఆవాలు జీలకర్ర వేగిన వెంటనే కరివేపాకు వేసుకోవాలి. ఏం కాదులేండి, వేగుతుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు, అలాగే ఈ ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు,
మనం ముందు వాటిలో ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాము. తర్వాత దీంట్లో కొంచెమే ఉప్పు వేస్తున్నాను. తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. సరిపోకపోతే వేసుకోవచ్చు, ఒకవేళ సరిపోలేదనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇది ఇలా జాయిగా కుక్ అవుతూ ఉంటుంది. మూత పెడదాం దీన్ని. ఇదిగోండి మన గుడ్లు వలిచేసుకున్నాం, తోలు తీసిన గుడ్లు. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకొచ్చేసా, చల్లగా అవ్వలేదు లేండి, ఇంకా వేసేసుకుందాం లేండి. అంటే ఈ మిక్సీతో ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, లాక్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మామూలు మిక్సీలు ఉంటే కనుక దాంతో కొంచెం జాగ్రత్తగా బాగా చల్లగా అయిన తర్వాత వేసుకోండి, రిస్క్ తీసుకోకండి. ఒక 2 ఎండుమిరపకాయలు 2 పక్కన పెట్టేస్తాను. నీళ్లు పక్కకు ఉంచేసుకుని ఇది మెత్తగా మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 2 ఎండుమిరపకాయలు ఉంచేసుకుంటే కూరలో వేసేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుద్దా ఉండండి కూర. ఇది మెత్తగా చేసుకుని వద్దాం. అయిపోయింది, మన ప్యూరీ రెడీ అయిపోయింది. ఇదిగోండి చూసారా, ఇది కూడా బాగా మంచిగా వేగిపోయింది. సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది అంతా దీంట్లో ఇప్పుడు మనం ఇదేం చేద్దామంటే దీంట్లో వేసేసుకుందాం. దీన్ని కూడా నేను శుభ్రంగా చేత్తో ఊడ్చేసి వేసేస్తాను. దీన్ని మొత్తం ఇలా ఊడ్చేసుకుని వేసేసుకుందాం, మరి వేస్ట్ చేయకూడదు కదా, అందుకే. పక్కన పెడదాం. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా చాలు ఫ్రెండ్స్, మరీ ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం ధనియాల పొడి, స్పూన్తో వేసుకుంటే బెటర్. ఇలా వేసేటప్పుడు ఎక్కువ పడిపోతుంది. మంచి వాసన అయితే వేస్తుంది. ఇది కొంచెం 2 నిమిషాలు వేగనిద్దాం. ఇట్లాగా కొద్దిగా ఆయిల్ కూడా వేద్దామండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం వేద్దాం. కానీ నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను కదా. నాకు ఈ ఆలుగడ్డ ఫ్రై ఇష్టం ఉండదు. ఆలుగడ్డ ఇంకే రకంగా చేసినా ఇష్టం ఉండదు. ఈ ఉల్లి మసాలాతో చేసిందే ఇష్టం అండి. అందుకే మమ్మీ ఇప్పుడు ఇలా చేస్తూ ఉండేవారు అనమాట. ఇంకా ఆలుగడ్డ ఫ్రై ఏది తినను, ఇంకా ఆలుగడ్డ అనేది. ఈ ఉల్లి మసాలా మాత్రం ఇష్టం అనమాట. అంటే అప్పుడైనా కూడా మసాలా తింటాను, అవన్నీ గుడ్లన్నీ తీసి పక్కన పెడతాను అనమాట. ఆలుగడ్డలన్నీ తీసేసి పక్కకి ఇచ్చిస్తాను, ఆ ఉల్లి మసాలా కలుపు తింటాను అనమాట, అది ఇష్టం. టూ మినిట్స్ కుక్ అవనిద్దాము. ఇది కొంచెం నేను పర్ఫెక్ట్గా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది.
చేయి కడిగేసుకుంటా. తీసి చూద్దామండి. ఇంక చాలండి, ఎక్కువ కుక్ అయితే మాడిపోగలదు. ఇంక చూసారా ఆయిల్ కూడా ఏం లేదు ఎక్కువ. ఏం చేద్దామంటే ఇదిగోండి ఇవి వేసేద్దాం, ఈ గుడ్లన్నీ వేసేద్దాం. ఇందులో వేసి ఒక్కసారి దీన్ని ఇలాగ కలుపుదాం. ఈ నీళ్ళు ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఈ నీళ్ళు ఇందులో పోసేద్దాం. కొంచెం మనకి గ్రేవీ రావాలి కాబట్టి ఇదిగోండి మనం ఉడికించుకున్న నీళ్ళు కూడా ఉన్నాయి కదా, ఈ నీళ్ళు ఇలా పోసేద్దాం. ఇంకా కాసిన నీళ్ళు మనం తొలుచుకోవడం అలవాటు కాబట్టి ఇందులో కొంచెం నీళ్ళతో పోసేసి తొలిచేసి పోసేద్దాం. చూసారా ఇలా చేస్తే బాగోకి ఏమవుతుంది చెప్పండి, సూపర్గా ఉంటుంది కదా. ఇంకా ఇది దోశల్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, పూరీకి, దోశలకి, చపాతీలకి అన్నిటికీ బాగుంటుంది. మనం తినాలి కానీ. చూసారా జాగ్రత్తగా ఇలా కలిపేసేసుకుని కొంచెం దీంతో ఉడకనిద్దాం. ఇందాక నేను టేస్ట్ చూసేటప్పటికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి ఉడకనిస్తాం కదండి, కొంచెం స్పైస్ తక్కువ అయితే కనుక కొంచెం కారం ఇందులో వేసుకోవచ్చు పైన. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే స్పైస్ కరెక్ట్గా సరిపోయినా కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉందనుకోండి పౌడరు, అది పైన వేసేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఉడుకు పట్టాలండి, ఇది కొంచెం ఉడికిన తర్వాత చూద్దాము. మన గుడ్ల కూర అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ తెలుసా, మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోయిందండి, ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇలాగే చేసుకోండి మీరు కూడా, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది అసలు చపాతీ, పూరి, పుల్కా, దోశల్లోకి అన్నిటికీ బాగుంటుందండి. ముఖ్యంగా రైస్లోకి ఇంకా బాగుంటుంది. దీంట్లో ఇంక నేను కొత్తిమీర వేయలేదు, ఇంకా ఏమి కారం కూడా వేయనండి. మనం పడిమిరపకాయలు వేసుకున్నాం కదా, అదే ఎండుమిరపకాయలు మనం ఫస్టే ఉడికించుకుని వేసుకున్నాం కదా కారానికి సరిపడా, అదే సరిపోయింది నాకు కారం. అంతకు మించి ఇంక కారం ఏమీ అవసరం లేదు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాగా గుడ్లు వచ్చుకుని దీంట్లో ఉడికితే బాగుంటుంది అనమాట. ఇంకొక టిప్ చెప్తాను, నేను పాటించలేదు, మీకు చెప్తాను, మీరు అలా చేసుకోండి, బాగుంటుంది. ఈ గుడ్లని అదే పొటాటోలు ఉడకపెడతాం కదండి, ఉడకబెట్టిన తర్వాత దాన్ని తోలు తీసేసిన తర్వాత కొంచెం ఆ ఫోర్క్ తోటి ఇలా హోల్స్ చేసుకోండి, అక్కడక్కడ హోల్స్ చేసుకుని మీరు ఇట్లా ఉడికించుకున్నారే అనుకోండి, ఈ మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళి పీల్చుకుని ఇంకా బాగుంటుంది అనమాట. చప్పగా లేకుండా చక్కగా అన్ని మసాలా అంతా పట్టడానికి బాగుంటుంది అనమాట. నాకు ఇంకా టైం లేదు కాబట్టి నేను ఇంక ఇలా చేసేసుకున్నాను. మీకు మాత్రం చెప్పాలి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను అనమాట. నచ్చితే మరి లైక్ చేయొచ్చు కదా వెంటనే. నేను అయితే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకేం చెప్పాలి మరి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే నా ఛానల్ కొంచెం వృద్ధిలోకి వస్తుంది అనమాట. స్టవ్ ఆపేసుకుంటూ మాట్లాడదాం. మరి ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం. అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. తర్వాత ఇంకేంటి, తర్వాత హైప్ ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, హైప్ కూడా చెయ్యండి. మన ఛానల్ కొంతమందికి కనిపించాలంటే వారణాసి వంటిల్లు కనుమరుగైపోకూడదు కదా ఫ్రెండ్స్. ఈ వాసనకి మాట కూడా తడబడిపోతుంది, ఎప్పుడు తిందామని ఉంది. నిజం ఫ్రెండ్స్, చాలా బాగుంది కూర అయితే, సూపర్గా ఉంది, మంచి వాసన అయితే వేస్తుంది. ఇలాగే చేసుకోండి, నేను చూపించిన విధంగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అనమాట. మీరు ఒకటి గమనించారో లేదో, దీంట్లో అల్లము వెల్లుల్లి వేయలేదండి. అల్లం వెల్లుల్లి లేకపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉందన్నమాట, ఎక్సలెంట్. ఇంక దీనికి పేరు పెట్టే పనే లేదనమాట, చాలా చాలా బాగుంది. బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి, బిర్యానీ ఫ్రైడ్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. గ్రేవీ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే కూర చేయడం ఏముందండి, చాలా ఈజీ అయిపోతుంది. ఇలా చేసుకున్న గ్రేవీ ఒక 4-5 రోజులు ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. ఇదిగోండి పూర్తి వేసేసా గుడ్ల కూర, బాగుందా? మరైతే లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు, నేను గుర్తు చేయాల్సి వస్తూ ఉంది. పదే అడుగుతూనే ఉంటాను నేను, మీరు చేస్తూనే ఉండాలి, లైక్ చేస్తూ ఉండాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి. ఇంకా పండగ ఎన్నో రోజులు లేదు, 2 రోజులే ఉంది పండగ.
పండగ హడావుడి ఉంటుంది, ధూమ్ధామ్. మీరు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇక మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానే. చూడండి, మంచి వాసన ఇస్తుంది, భలే బాగుంది, సూపర్గా ఉంది. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. పండగ అందరూ బాగా జరుపుకోండి. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్ బాయ్.